ఓం మహాగణాధిపతే నమ. ఐం సరస్వతే నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రధానంగా చూసుకుంటే విశ్వవసన సంవత్సరం మే నెల మాసంలో 25వ తారీఖు తర్వాత ఈ యొక్క బుధుడి మార్పు అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల బుధాదిత్య యోగం అనేది ఉంటుంది. ప్రధానంగా మే నెల 15వ తారీఖు తర్వాత సూర్య భగవానుడి మార్పు అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశిలో సంచారం చేయడం మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా ఈ యొక్క సూర్య బుధ కలయిక అనేది ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉంటాయి, అఖండమైన రాజయోగాలు అంతా కూడా ఏ రకంగా ఉంటాయని తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అనేది ఏంటంటే అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చేది, అఖండమైన రాజ ఫలితాలు ఇచ్చేది, రాజయోగాన్ని ఇచ్చేది అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగం అయితే సూర్యుడు బుధుడు అంతా కూడా మిత్రగ్రహాలు అని చెప్పేసి అంటారు. అఖండమైన ఐశ్వర్య ప్రదాతలుగా, అఖండమైన రాజయోగాలు ధనయోగాలు ఇచ్చే గ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రధానమైన ఉగ్రగ్రహాలుగా చెప్పడం జరుగుతుంది. బుధుడు అంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్కి అంతా కూడా బుధుడు ప్రధానంగా చూసుకుంటే బుద్ధిమంతుడిగా ఉండడానికి, జ్ఞానము, ప్రతి ఒక్క విషయంలో కూడా పాండిత్యం లభించే విధంగా ఉండడానికి కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా అందరికీ శ్రేయోదాయకంగా ఉండడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కారకుడుగా ఉంటాడు. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, వ్యాపారంలో లావాదేవీలు కలగడానికి కానీ, వ్యాపారంలో అఖండమైన కీర్తి గడించడానికి కానీ బుధుడు కారణంగా ఉంటాడు. ప్రధానంగా ప్రతి విషయంలో కూడా బుధుడు అనేది ఫైనాన్షియల్ సంబంధించిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క జాతకుల్లో బుధుడు కనుక మంచి స్థానంలో ఉంటే కనుక ధనానికి లోటు లేకుండా, కీర్తి ప్రతిష్టలకు లోటు లేకుండా జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏ గ్రహాలైనా కానీ కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కానీ శుక్రుడు కానీ ఈ యొక్క లగ్నాన్ని బట్టి మంచి స్థానంలో ఉంటే కనుక అఖండమైన రాజయోగం ఉంటుందని చెప్పేసి. కానీ మేము పరిశోధన చేసిన ప్రకారంగా చూసుకుంటే బుధుడు కనుక ప్రతి ఒక్క జాతకంలో మంచి స్థానంలో, ఈ యొక్క శుభస్థానంలో కానీ కేంద్రాధిపత్యాన్ని లభించి ఉండి ఉచ్చస్థానంలో కానీ ఉండుంటే కనుక వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విదేశంలో ఈ యొక్క స్థిరత్వం పొందడానికి కానీ, వ్యాపారంలో మంచి వ్యాపార లక్షణాలు అనేవి ఉండేది కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది కానీ, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేది కానీ ఈ యొక్క బుధుడంతా కూడా అనుగ్రహిస్తుంటారు. లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క దక్షత అని ఉంటుంది. ప్రతి విషయంలో కూడా వాళ్ళకి మాటకి ఎదురు లేకుండా, అంటే వాక్శుద్ధి అనేది ఉంటుంది వాళ్ళకంతా కూడా. వాక్చాతుర్యం కానీ వాక్శుద్ధి కానీ ఉండడం వల్ల మీ చెప్పిన మాటకంతా కూడా విలువ పెరుగుతూ ఉంటుంది. మీ చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా అందరూ కూడా మీ చెప్పిన మాటకి వింటూ ఉంటారు. తద్వారా మీకు అంతా కూడా రాజ్యయోగం అనేది ఉంటుంది. ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు అనేది మాటకి విలువగా ఉంటుంది. ఈ యొక్క వ్యాపార లక్షణాలకు కానీ, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ, విద్యా సంస్థల్లో అభివృద్ధి కోసమైనా కానీ, ఉన్నతమైన విద్య కోసమైనా కానీ, మంచి జ్ఞానము అనేది, మంచి పాండిత్యం అనేది కానీ, ప్రతి విషయంలో కూడా పాండిత్యం అనేది ఒక స్కాలర్ లాగా, ఒక ప్రొఫెసర్ లాగా ఉండే విధంగా, ప్రతి విషయంలో కూడా మీకు ఒక నాలెడ్జ్ అనేది ఉండే విధంగా, క్రియేటివ్ నాలెడ్జ్ అనేది కారణమవుతుంది. ప్రధానంగా బుధుడంతా కూడా ప్రధానంగా గణితంలో పాండిత్యం కోసమైనా కానీ ఈ కారకత్వంగా ఉంటుంది. మరియు ఈ యొక్క బుధుడంతా కూడా ఇచ్చేది ఏంటిదంటే సౌమ్యగ్రహం, మంచి అందమైన రూపము, అందమైన శరీర ఆరోగ్యము, శరీర పుష్టి ఆరోగ్యము, తేజవంతమైన ఆకారము, శరీరం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మీకు పుష్టి అనేది ఉంటుంది, బలపుష్టి అనేది ఉంటుంది. తర్వాత బుధుడంతా కూడా చూసుకుంటే అందమైన శరీరం ఇవ్వడం కానీ, అందమైన ఆకృతి ఇవ్వడం కానీ కారణమవుతుంది. ప్రధానంగా అందంగా ఉంటారు. బుధుడు మంచిగా యొక్కరంగా ఉంటే కనుక మాట అంతా కూడా సరళంగా ఉంటుంది, సౌమ్యంగా ఉంటుంది. మీరు చెప్పే మాట అంతా కూడా అందరికీ ప్రధానంగా శ్రోతలంతా కూడా ఎటువంటి మాటలు చెప్తున్నా కానీ మీరు చెప్తుంటే బాగా మంచిగా ఉంది, ఈయన చెప్తుంటే బాగా సరళంగా చెప్తున్నారు, మంచిగా ఆనందంగా చెప్తున్నారు అని చెప్పేసి వింటూ ఉంటారన్నమాట. ఆహా, ఇంత మంచిగా మాట్లాడుతున్నారు ఈయనంతా కూడా, ఈయన చెప్తే మంచిగా వినాలనిపిస్తుంది అని చెప్పేసి, మంచిగా ఆనందంగా ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సౌమ్యగ్రహం అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, బుధాదిత్య యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తుంది. బుధాదిత్య యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశ్వవసన సంవత్సరంలో వైశాఖ మాసంలో మే నెల మాసంలో అంతా కూడా బుధుడి యొక్క మార్పు వలన మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే బుధుడి అనుగ్రహం కోసం అంతా కూడా పెసర్లో దానం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. బుధుడి అనుగ్రహం కోసం అని చెప్పేసి గోమాత సేవలో ప్రకారంగా బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా నానబెట్టి బుధవారం రోజున గోమాతకి
సమర్పించడం వల్ల, గోమాతకి 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ ఆచరించడం వల్ల బుధగ్రహ దోష నివారణార్థం జరిగి మీకు మంచి బుద్ధి లభిస్తూ ఉంటుంది, సద్బుద్ధి లభిస్తూ ఉంటుంది. తద్వారా అంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కారణమవుతుంది, మంచి ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది, ఫైనాన్షియల్గా మీరంతా కూడా సెటిల్మెంట్ అవడానికి ఆస్కారం ఉంటుంది, ధన ఆదాయాలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాజయోగానికి కారణమవుతాడు. ప్రధానంగా సూర్యభగవానుడికి కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం అనేది బుధాత్యోగంలో ఉండడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా ఏ పరిహారం చేసుకుంటే యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క మే నెల మాసంలో 20వ తారీఖు తర్వాత బుధుడి యొక్క మార్పు అంతా కూడా ఆ రోజున జరుగుతుంది. కావున వృషభ రాశిలో సంచారం చేయడం, బుధాదిత్య యోగంలో సంచారం చేయడం అనేది శ్రేయదాయకంగా ఉంటుంది. ప్రధానంగా రాశికి మిత్రగ్రహమైన బుధుడంతా కూడా వృషభ రాశిలో మిత్రస్థానంలో సంచారం చేయడం, యోగకరం వ్యాపార స్థానంలో సంచారం చేయడం అనేది యోగకరం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా వ్యాపార కారకుడు శుక్రుడంతా కూడా, శుక్రుడు మిత్రగ్రహమైన శుక్రుడు బుధుడంతా కూడా మిత్రుడు కావున శుక్రరాశి అయిన వృషభ రాశిలో సంచారం చేయడం యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా మీరంతా కూడా బొరులు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం, తద్వారా మీకంతా కూడా రాజయోగం యోగకరంగా ఉండడం, పంచమ స్థానంలో బృహస్పతి సంచారం చేయడం, మిథున రాశిలో సంచారం చేయడం, మీ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజయోగానికి అంతా కూడా బుధుడు, బృహస్పతి, శుక్రుడు అంతా కూడా యోగకరమైన కారకులు అవుతారు. కావున బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల, రాహుకి ప్రీతికరంగా రాశిలో అంతా కూడా రాహు మార్పు అంతా కూడా రాశిలో కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కావున రాహుకి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం వల్ల కూడా, అగ్నికంతా కూడా నవధాన్యాలు సమర్పించడం వల్ల కూడా అఖండమైన రాజయోగము, ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం పుణ్యక్షేత్రం అంతా కూడా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆడిచ్చిన పశువులు అంతా కూడా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో అభిషేక నిమిత్తం అంతా కూడా దానం చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం పెరిగి మీకంతా కూడా ఈ సంవత్సరం వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. కావున అధిక వ్యయము, ఈ యొక్క శుభకార్య వ్యయం అంతా కూడా జరుగుతుంది. కావున ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకొని జీవన విధానం ఉంటాయి, శ్రేయదాయకంగా ఉంటుంది. వ్యాపారం అంతా కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది. అఖండమైన రాజయోగం అంతా కూడా గురుకటాక్షం వల్ల, పంచమస్థ గురుయోగం వల్ల మీకు ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడికి ప్రీతికరంగా పెసర్లంతా కూడా పచ్చటి గుడ్డలో అంతా కూడా మూటగట్టి బ్రాహ్మణోత్తమకంతా కూడా మామిడి వల సహితంగా దానం చేయడం వల్ల మమ జాతకరీత్యా ఈ యొక్క బుధగ్రహ దోష నివారణార్థం అనే సంకల్పంతో వ్యాపారం అభివృద్ధి యోగ్యత ప్రసాదిత్యర్థం, అఖండ ఐశ్వర్య కటాక్ష సిద్ధ్యర్థం అనే సంకల్పంతో, మహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం అనే సంకల్పంతో ఈ యొక్క పెసర్లు దానం చేసుకోవడం వల్ల, శుక్రుడికి ప్రీతికరంగా ఈ యొక్క బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల, బుధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల, ఈ యొక్క గురువుకి ప్రీతికరంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల జాతకరీత్యా సర్వగ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే నామాన్ని జపం చేయండి. తద్వారా రాజయోగం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి యొక్క ఆవిర్భవ చరిత్రను వినడానికి ప్రయత్నం చేయండి. సినీ రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అఖండమైన రాజయోగం లభించడానికి, నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి యోగకరంగా ఉంటుంది. రాజకీయంగా కూడా పదవి లభించడానికి రాజశ్యామల హోమం అనేది యోగకరంగా ఉంటుంది. కావున ఈ పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయండి. నరఘోష, నరపీడ, శత్రుపీడ, శత్రుభయం నుంచి బయటపడడానికి మీరంతా కూడా కూష్మాండ దానం, తెల్లి గుమ్మడికాయ అంతా కూడా బూడిద గుమ్మడికాయ అంటారు, దీనంతా కూడా కూష్మాండ దానాన్ని దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున మామిడి పళ్ళను ఎవరైతే దానం చేస్తుంటారో బ్రాహ్మణోత్తమకి కీర్తి ప్రతిష్ట పెరుగుతూ ఉంటుంది. శతసహస్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం అంతా కూడా కలుగుతుందట. మామిడి పళ్ళు ఎవరైతే దానం చేసుకుంటారో పితృదోషము, పితృశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బ్రాహ్మణోత్తమకంతా కూడా సంకల్పపూర్వకంగా జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ సిద్ధార్థం అనే పితృదేవత ప్రీత్యర్థం అనే సంకల్పంతో కానీ, సకల గ్రహదోష నివారణ సంకల్పం అనే కానీ ఈ సంకల్పంతో ఈ యొక్క వేద బ్రాహ్మణోత్తమకంతా కూడా మామిడి పళ్ళని దానం చేసుకోవడం వల్ల, సంకల్పపూర్వకంగా దక్షిణ సహితంగా ఇవ్వడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వస్త్రదానం చేయడానికి ప్రయత్నం చేయండి శుక్రవారం రోజున కానీ, ఈ యొక్క గురువారం రోజున కానీ. తద్వారా గురుబలం పెరిగి మీకంతా కూడా యోగకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కావున అందరూ ఈ పరిష్కారం చేసుకోండి. ప్రధానంగా చూసుకుంటే అరుణాచలేశ్వర క్షేత్ర దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః
అనే నామంతో అంతా కూడా మీరు జపం చేసుకోవడం వల్ల అరుణాచలేశ్వర స్వామివారి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడమైన రాజయోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున పంచమస్త గురుయోగము బృహస్పతి అంతా కూడా ప్రధానంగా యోగకరంగా ఉంటాడు. కావున గురుబలం పెరిగి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడి అనుగ్రహం అంతా కూడా ఈ యొక్క రవి బుద్ధుల అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించుతుంది. ప్రధానంగా 5 గ్రహాలు యోగకరంగా ఉన్నాయి. కావున మీకు మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా ఈ సంవత్సరం మంచి యోగకరంగా ఉంటుంది. కావున పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.